అంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఎక్కడైతే దేవుని వాక్యం ఉందో అక్కడ యేసు ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యంగా ప్రవర్తిస్తున్నారో వారిలో దేవుడు ఉంటారు. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉందో వారి హృదయంలో యేసు ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నారో వారితో యేసు ఉంటారు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వారు శ్రమల పాలవుతారు. దేవుని రాజ్యానికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చారు, వాక్యంతో పిలిచారు, వాక్యంతో నడిపిస్తున్నారు. కాబట్టి వాక్యానుసారంగా జీవించని వారు సంఘంలో ఉండడం ఆ సంఘానికి చాలా ఇబ్బందికరం. ఆ సంఘం అభివృద్ధి అవ్వాలన్నా కష్టమే. సంఘంలో ఉండేవారందరూ వాక్యాన్ని అనుసరించేవారు అయితేనే సంఘం అభివృద్ధి చెందుతుంది. సేవకుడి దగ్గర నుంచి విశ్వాసుల వరకు అందరూ కూడా వాక్యం మీద ఆధారపడి ఉండాలి. మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నాను, వాక్యానుసారంగా జీవించలేని వారు యేసు సేవా కేంద్ర సంఘంలోనికి రావద్దండి. వారికి శాపమే కానీ ఆశీర్వాదం కలగదు. మీరు అందరూ నిర్ణయించుకోండి. దేవుని వాక్యం ప్రకారం జీవిస్తేనే మనము యేసుక్రీస్తు పిల్లలుగా పిలువబడతాం. మీలో వాక్యం లేనివారు యేసు లేనివారు అని మీరు గ్రహించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇక్కడ భూలోకము పరలోకము, భూలోకము పరలోకము, క్రింద పాతాళ లోకము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బాగా పైన ఆకాశము మహాకాశములు దాటి దేవుని లోకము ఉంటుంది. క్రింద పాతాళము ఉంటుంది. అగాధము అని దానికి పేరు. అగాధము గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి అయితే అగాధానికి వెళ్ళాలి లేదా ఆకాశానికి వెళ్ళాలి. ఇక్కడ నిచ్చెన ఒకటి కనిపిస్తుంది. అది ఆదికాండంలో కూడా కనిపిస్తుంది. యాకోబుకి దర్శనం ఇస్తాడు దేవుడు. ఈ నిచ్చెన పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు యాకోబుకి దేవుడు చూపిస్తాడు. అప్పుడు యాకోబు అంటాడు, ఇది దేవుని పరలోకపు గవిని, ఇది దేవుని ద్వారము అంటాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు భూలోకంలో మానవుడు ఉన్నాడు, పరలోకంలో దేవుడు ఉన్నాడు. పాతాళములో దేవుని చేత శపించబడిన వారు ఉన్నారు. దేవుని చేత శపించబడిన వారు లోకము పాతాళ లోకం. ఈ రోజున ఈ రెండు లోకాల్లో ఏదో ఒక లోకానికి మానవుని ఆత్మ వెళ్ళాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు? స్వర్గం అంటారు, దేవుడు లోకం అంటారు. యేసు ప్రభులో లేని వారేమో స్వర్గం అంటారు. ఎక్కడైనా దినాలు జరిగినా కూటాలు జరిగినా పరలోకం వెళ్ళారని చెప్పుకుంటారు, కానీ నరకానికి వెళ్ళారని ఎవరైనా చెప్పటం వింటారా? అందరూ పరలోకం వెళ్ళారు అని చెప్పుకుంటారు, వెళ్ళారో వెళ్ళలేదో. కానీ
ఎక్కడ నరకానికి వెళ్ళారని చెప్పరు. 2, నరకానికి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఆ మాటకు వస్తే దెయ్యాలు కూడా యేసు ప్రభువుని మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు అని వేడుకున్నాయి. కాబట్టి మనం చాలా శ్రద్ధగా కనుక దేవుడి మాటలు వినగలిగితే, ఎవరైతే ఇక్కడ ఉన్న వారిలో చనిపోయిన వారు కూడా మనకు వద్దండి, ఇక్కడ ఉన్న వారిలో ఎవరైతే నేను నరకానికి వెళ్ళకూడదు అనుకుంటారో, ఎవరైతే నేను పాతాళానికి వెళ్ళకూడదని అనుకుంటారో, వారికి సువార్త ఏంటంటే యేసు క్రీస్తే పరలోకానికి నడిపించే నిచ్చెన. హల్లెలూయా చెప్పు. దేవుని స్తోత్రం. భూమి మీద నుంచి ఆకాశానికి దారి యేసే. అందుకే యేసు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరకు వెళ్ళలేరు. ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకుని, ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా యేసు లేకుండా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళలేరు అని చెప్పాలి. వాళ్ళు అంటారు, ఎందుకు వెళ్ళలేము అని అడిగితే కనుక, భూలోకం నుంచి పరలోకానికి మార్గము ఒకే ఒక్క ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసు ద్వారా తప్ప మరి ఏ విధంగానూ ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు. ఇది నిశ్చయం, ఇది నిర్ణయం, ఇది దేవుని చేత స్థిరపరచబడిన కార్యము. కాబట్టి ఎవరు పాతాళానికి వెళ్ళాలని కోరుకుంటారు? ఎవరు నరకానికి వెళ్ళాలని కోరుకుంటారు? ఎవరు దెయ్యాలతో జీవించాలని కోరుకుంటారు? అందరూ పరలోకమే వెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి పరలోకం వెళ్ళే మార్గం, బేబీ గారు ఏనండి బైబిల్ చెప్తాందుకు, పరలోకం వెళ్ళే మార్గము ఇరుకు మార్గం. ఇరుకు మార్గం, కొందరే రాగలరు. ఏంటా ఇరుకు మార్గం? ఇప్పుడు మనలో ఎవరమైనా పరలోకం వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే ఇరుకు మార్గంలో నడవాలి. ఏంటా ఇరుకు మార్గం? తల్లిని, తండ్రిని, భర్తను, భార్యని, పిల్లల్ని, లోకాన్ని విడిచిపెట్టాలి. నా పిల్లలు నేను హత్తుకుని ఉంటాను, నాకు పరలోకం అక్కర్లేదంటే ప్రయోజనం లేదు. నువ్వు దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అదే నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది. దేవుడి కంటే ఎక్కువగా నీ కూతుర్ని ప్రేమించినా, నీ కొడుకుని ప్రేమించినా, నీ డబ్బుని ప్రేమించినా, లోకంలో దేన్ని ప్రేమించినా నువ్వు వెళ్ళేది పాతాళానికి. ఇక్కడ చాలామంది ఉన్నారు, మనుషుల్ని ప్రేమించేవారు, డబ్బుల్ని ప్రేమించేవారు, వస్తారు పోతారు. వాళ్ళెవరో దేవుడికి తెలుసు, నాకు కూడా ఇంకా బాగా తెలుసు. వీళ్ళెవరో పరలోకానికి వెళ్ళరు. ఇక్కడ మనం లేనిపోని మాటలు చెప్పుకోవద్దు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, లోకాన్ని ప్రేమించేవారు దేవునికి విరోధులు. ఈరోజు పాస్టర్ల కానించి విశ్వాసుల దాకా క్రైస్తవుల్లో చాలామంది క్రైస్తవేతల కన్నా ఎక్కువ లోకాన్ని, పిల్లల్ని, పాపాన్ని ప్రేమిస్తున్నారు. క్రైస్తవుల్లో బైబిల్ ప్రకారం వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు, పిల్లల కోసం ఏమైనా చేసేవారు ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఉన్నారు. అమ్మ, నువ్వు దేవుడితోటి ఉంటావా, మీ అమ్మాయితోటి ఉంటావా అంటే, మా అమ్మాయితోటే ఉంటానండి అంటది. కాబట్టి దేవుడి కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించేవారు దేవుడు రాజ్యానికి అర్హులు కారు. ఒకవేళ నేనైనా మీరైనా మనలో ఎవరమైనా
దేవుడి కంటే ఎక్కువగా లోకాన్ని, లోకంలో ఉండే వాటిని ప్రేమించారు అనుకోండి, మిమ్మల్ని అవన్నీ పాతాళానికి తీసుకెళ్తాయి, నరకానికి తీసుకెళ్తాయి. కాబట్టి మీరు ఏది ప్రేమించితే పరలోకం వెళ్తారు, ఎవరిని ప్రేమిస్తే పరలోకం వెళ్తారు, ఎవరితో కలిసి జీవిస్తే పరలోకం వెళ్తారో మీరే నిర్ణయించుకోండి, మీరే నిర్ణయించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మీలో ఎవరైతే తాగుబోతులు ఉన్నారో, ఇక్కడ తాగేవారు ఉన్నారు, ఇక్కడ వ్యభిచరించేవారు ఉన్నారు, ఇక్కడ వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ దోచుకునేవారు ఉన్నారు, ఇక్కడ ఎదుటివారి సొత్తు అపహరించిన వారు ఉన్నారు, ఇక్కడ విమర్శించేవారు ఉన్నారు, ద్వేషించేవారు ఉన్నారు, మూలుక్కునేవారు ఉన్నారు, సణుక్కునేవారు ఉన్నారు, అసలు ఎవరికి పావడ ఎప్పుడు ఇవ్వని వాళ్ళు ఎదురు కూర్చుని ఉన్నారు. వీళ్ళు ఏమీ చేయరు, వీళ్ళు దేవుడి రాజ్యానికి రారు. దేవుని స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లోనే హల్లెలూయా అంటే వచ్చేస్తారా? రారు. పాటలు పాడితే వచ్చేస్తారా? రారు. బైబిల్ పట్టుకుంటూ వచ్చేస్తారా? రారు. భయంగా ఉంటూ వచ్చేస్తారా? రారు. మరి ఎలాగా? నేనే మార్గము, సత్యము, జీవం. నన్ను వెంబడించితే తప్ప నా తండ్రి దగ్గరకు రారు. దానికి అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తులాగా, యేసుక్రీస్తు చెప్పినట్టు యేసుక్రీస్తులో నిలిచి ఉండేవారు మాత్రమే పరలోకానికి చేరుకుంటారు. ఉదాహరణకి యేసుప్రభు వచ్చేటప్పటికి కొన్ని వేల కోట్ల మంది యేసుప్రభు నమ్ముకోవచ్చు, కానీ దాంట్లో కొందరే దేవుని రాజ్యానికి వెళ్తారు. దేవుని రాజ్యం కాకుండా, పాతాళం కాకుండా ఇంకా చాలా ప్రదేశాలు దేవుడి దగ్గర ఉన్నాయి. పరదేశం ఉంది, పరలోకం ఉంది, మధ్యాకాశం ఉంది, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు చాలా ఉన్నాయి. కాబట్టి యేసుని నమ్ముకొని పాపం చేసేవారికి ఒక లోకం ఉంది, యేసుని నమ్ముకొని విశ్వాసంలో లేని వారికి ఒక లోకం ఉంది, యేసుని నమ్ముకొని మరి లోకాన్ని ప్రేమించే వారికి ఒక లోకం ఉంది. ఇలాగా అనేక రకాలైన స్థలాలు దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. కానీ ఒక స్థలం ఉంది, దాని పేరేంటంటే దేవుడు నివసించే స్థలము, దాని పేరు పరలోకము, దేవుని ఆకాశము, దేవుని స్థలము, దేవుని రాజ్యము. ఆ స్థలానికి వెళ్ళేవారు మాత్రం, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, జయించేవారు మాత్రమే అక్కడ చేరుకుంటారు. హల్లెలూయా. దేవుని దగ్గరకు చేరుకునేవారు, జయించేవారు మాత్రమే. దేన్ని జయించాలా? శరీరాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, అమ్మా నా కూతురు అనేదాన్ని జయించాలి, అమ్మా నా కొడుకు అనేదాన్ని జయించాలి, అయ్యో మా ఆయన గారండి అని దాన్ని జయించాలి, అయ్యో నా డబ్బు అనేదాన్ని జయించాలి, అయ్యో నా శరీరము అనేదాన్ని జయించాలి. యేసు శిష్యులతో పలికి తిరిగి వత్తునని, యేసు శిష్యులతో పలికి తిరిగి వత్తునని, సిద్ధపరచిన స్థలమురా, సిద్ధపరచిన స్థలమురా, నేనున్న చోట మీరుండా, నేనున్న చోట మీరుండా, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ప్రభు తోడా నుండి స్తుతి చెల్లింతును,
యెహోవా ప్రభు యేసు వచ్చును. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ప్రార్థనలు నేను వింటూ ఉంటాను. నాకు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, పడిపోయానండి, ఓడిపోయానండి, డబ్బు కోసం చిన్న అబద్ధం ఆడానండి, మా అక్క కోసం కూడా కొన్ని అబద్ధాలు ఆడానండి, మా నాన్న కోసం మా అమ్మాయి కోసం కొన్ని అబద్ధాలు ఆడానండి, మా పిల్లల కోసం కొన్ని అబద్ధాలు ఆడానండి, ఆ డబ్బు కోసం కొన్ని అబద్ధాలు ఆడానండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి కోసం అబద్ధాలు ఆడామని చెప్తున్నారు కదా, వినపడుతుందా? మా అక్క కోసం, బావ కోసం, అమ్మ కోసం, నాన్న కోసం, నా కూతురు కోసం, నా కోసం అబద్ధాలు ఆడారు అన్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? నా గురించి అమ్మను, నాన్నను, పిల్లవాడిని, భర్తను, లోకాన్ని విడిచిపెట్టమని కదా బైబిల్ చెప్తుంది. మరి మీరు మా అబ్బాయి కోసం అబద్ధం ఆడామంటే, అయ్యో పాపం, పర్వాలేదమ్మా వచ్చేయి అంటాడా? చేయొద్దండి చూద్దాం, వచ్చేయి అంటాడని, యేసు అంటాడని అంటాడా? నోరు తెరవాలి అన్నాడు కదా. మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరు వాళ్ళ కోసం? ఎన్ని అబద్ధాలు! మరి దేవుడు రాజ్యానికి ఎలా వెళ్తారు? మీరందరూ ఈ రాత్రి సవాలు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. చాలా అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు ఆడేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుడు చాలా స్పష్టంగా మనకి ఎవరెవరు పరలోకానికి రారు అనేది ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఎవరు పరలోకానికి పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధికులను, అబద్ధికులు. చూసారా? అబద్ధం ఆడనోళ్ళు చేయొద్దండి. ఇక్కడ మేము అసలు ఎప్పుడు అబద్ధం ఆడలేదు అన్నవాళ్ళు. మరి మీరు అందరూ నేను కూడా చేయొత్తపోతే అగ్నిగుండమే. ఎందుకు వచ్చిన అబద్ధాలు అయ్యి? ఇదివరకు ఇంకో మాట చెప్పాను, మీ అబద్ధము ఎదుటి వారిని పాడు చేయకూడదు. ఆ అబద్ధం, మీ అబద్ధం వల్ల ఎవరికి కీడు కలగకూడదు, మీ అబద్ధం వల్ల ఎవరికి నష్టం కలగకూడదు. ఒక్కొక్క మాట చూడండి. పిరికివారు, యేసు ప్రభు నా దేవుడని ఒప్పుకోని వారు ఎక్కడ ఆటలు అక్కడ ఆడేవారు. ఆళ్ళ దగ్గర ఆళ్ళలాగా, వీళ్ళ దగ్గర వీళ్ళలాగా ఆటలాడే క్రైస్తవులు 3 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు వెళ్ళరు. 1. 2, అవిశ్వాసులు. దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడమ్మా, అయినా ఈ కార్యం జరుగుతుందంటావా? ఇదేంటో, ఇదేం అవిశ్వాసము? అవిశ్వాసం, అసహ్యులు, పెంట మీద ఏరుకొని తినేవారు ఉన్నారు కదా. ఒకసారి ఒక ఆవిడ పాయసం వండిందట. ఆ పాయసం కుక్క ఎంగిలి చేసిందట. అప్పుడు కుక్క ఎంగిలి చేసిన దాన్ని కొద్దిగా అలా పైనుంచి పాయసం తీసేసి మిగిలి ఉన్న పాయసాన్ని మొగుడికి పిల్లలకి పెట్టి తాను కూడా తిందట. తిన్న తర్వాత భర్తతో అంటుందంట, ఈరోజు ఏమండి ఒక కార్యం జరిగింది. ఏంటి అన్నాడంట. కుక్క పాయసం ముట్టుకుంది, పోనీ కుక్కే కదా అని చెప్పి పైన తీసేసి పెట్టానండి అంటే, చిచ్చి చిచ్చి అన్నాడంట. పిల్లలు, భర్త కూడా. ఇలాంటి వారు లేరంటారా? కుక్క తింటే ఏమైంది కదా. ఎంత అసహ్యమైన పనులు చేసేవారు క్రైస్తవులు లేరా? ఒకరోజు ఒక పాస్టర్ గారు అంటాడు, మీరు దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా,
ఏం చేసినా దశమ భాగం పట్టుకొచ్చి చేయండి. ఎంత దుర్మార్గుడైన పాస్టర్ చూసారా వీడు? వడ్డీ వ్యాపారం చేయండి, తలలు బద్దలు కొట్టండి, నాకు సంబంధం లేదు. ఎవరినైనా దొంగతనంగా ఏదైనా చేసి కూడా పట్టురండి, పర్వాలేదు. మీరు ఏం చేసినా దశమ భాగం పట్టుకొస్తే అదంతా పవిత్రం అయిపోతుంది అంటున్నాడు. ఇతనికనే కుక్క పాయసం తిన్నవాళ్ళకి తేడా ఉందా? చెప్పనండి, ఉందా? తేడా లేదు. ఓ రోజున ఒక పాస్టర్ గారు వచ్చారట. వస్తే ఆయన కూడా ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారట. ఇద్దరు ఆడవాళ్ళు వస్తే చాలామందికి డౌట్ వచ్చిందంట, కొత్తగా వచ్చాడు కదా. ఆ సంఘంలోకి వెళ్ళేవాడిని కేకేసి ఆయన కూడా ఇద్దరు వచ్చారు ఏంటంటే, తప్పే ఉందండి, ఇద్దరు పాస్టర్లు ఉన్నారు ఆయన పాస్టర్ గారికి అన్నారు. ఇద్దరు పాస్టర్లు అంట ఆ దౌర్భాగ్యుడికి. నేను వాక్యాన్ని కేకేద్దాం అనుకున్నాక నాకు చెప్పారు, నేను ఆగిపోయాను. ఇంత దుర్మార్గులు కూడా ఉన్నారు ఆ పాస్టర్లో. కుక్కకే ఎడకే తేడా ఉంది, పందులకి ఎడకే తేడా ఉంది. అందుచేత యేసుప్రభు అన్నాడు, పవిత్రమైనది కుక్కలకి పందులకి పెట్టకండి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వారు దేవుని రాజ్యానికి వెళ్తారా? ఇలాంటి వాళ్ళ కోసమైనా యేసుప్రభు సిలువేయబడింది? ఇలాంటి వాళ్ళ కోసమైనా పౌలు పేతురు చనిపోయింది? ఈ డబ్బు పిచ్చోళ్ళ కోసమా? ఈ లోకాన్ని ప్రేమించే వారి కోసమా? అందుకే చనిపోయాడు దేవుడు? ఇలాంటి భ్రష్టుల కోసం చనిపోయాడా? కాబట్టి అసహ్యులు, అసహ్యమైన పనులు, నరహంతకులు, మనుషులను చంపేవారు, వ్యభిచారులు, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నవారు. ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు. వింటున్నారా? ఇంకా పెళ్ళి అయిన వాళ్ళు కలిగి ఉంటున్నారు, ముసలి వాళ్ళు కలిగి ఉంటున్నారు. ఒక ముసలావిడి, ఏంటమ్మా ఈ మధ్యన అలా చేస్తున్నావు అంటే, నాకు 200 ఇస్తున్నాడు మరి రోజుకి అందట. ముసలదానికి 200 ఇచ్చి ఒకడు వ్యభిచారం చేస్తున్నాడంట ఆవిడతోటి. వీళ్ళందరూ బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? ఘోరమైన నరకాగ్నిగుండానికి. హల్లెలూయా. ఇవన్నీ నాకు వినపడతాయి చూడండి. ఆ వార్తలన్నీ నా దగ్గరికి వస్తాయి, నాకు తెలియదు అనుకుంటారు వీళ్ళు. ఓకేనా? రైట్. మాంత్రికులు అంటే దెయ్యాన్ని కాకేసి మంత్రాలు వేస్తారు, చేతపడులు, రకరకాల పనులు చేస్తారు. ఒకసారి ఒక పాస్టరు సంఘంలో ఒక ఆవిడకి చేతపడి చేయించాడంట. పాస్టర్ అలంపురంలో ఎవరో చేతపడి చేసేది ఉందంట. ఆడు అన్నాడంట, మన సంఘంలో ఒక ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, నాకు సరిగ్గా కానుకలు ఇవ్వట్లేదు, అలంపురం వెళ్ళి ఆవిడకి చేతపడి చేయించాను అన్నాడంట. ఆడెంత దరిద్రుడో ఆ సంఘం ఎంత దరిద్రమో. అలాగే సంఘాల్లో ఉండేవాళ్ళు చాలామంది ముహూర్తాలు పెట్టించుకుంటానికి ఇల్లే పక్కన కట్టాలి, ఏ రోజున చచ్చిపోవాలి, ఏ రోజున బతకాలని ఈ పంతుల దగ్గరికి వెళ్తారండి వీళ్ళు. వింటారా? ఇలాంటి వారు మాంత్రికులు దేవుని రాజ్యానికి అర్హులు కారు. వింటున్నారా? మరి విగ్రహారాధన అంటే ఒక బొమ్మను పెట్టుకుని దేవుడు అంటారు. బొమ్మ ఎప్పటికీ దేవుడు కాదు. దేవుడు సజీవ దేవుడు, ఎవరికి కనిపించినటువంటి వాడు, మనలో ఆత్మగా ఉన్నటువంటి దేవుడు, విగ్రహముగా ఉండడు. అలాగే డబ్బును కూడా విగ్రహారాధన అన్నారు యేసు ప్రభు. ఎవరైతే డబ్బును ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా విగ్రహారాధన అన్నాడు. కాబట్టి సంఘములో పాస్టర్ల దగ్గర నుంచి కింద వరకు ఎవరైతే వాళ్ళకు ఉన్నదానికంటే ఎక్కువగా ప్రేమించారో,
నాకు దేవుడు 10,000 ఇస్తే 10,000, 5,000 ఇస్తే 5,000, 500 ఇస్తే 500. దురాశతో డబ్బు గురించే సేవ చేసినా, డబ్బుల గురించే మీరు దేవుడి దగ్గరికి వచ్చినా మీరు విగ్రహారాధనతో సమానమైనటువంటి వారు. విగ్రహారాధికులు, అబద్ధీకులు. అబద్ధం అంటే చాలాసార్లు చెప్పాను మీకు నేను. మీ అబద్ధం ఒక మనిషిని పాడు చేసేదిగా. ఉదాహరణకి అబద్ధాల్లో పాడు చేయని అబద్ధాలు, పాడు చేసే అబద్ధాలు ఏవి చూద్దాం. ఉదాహరణకి మీరు ఎవరింటికో వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయండి అన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా భోజనం పెట్టరు అని మీకు తెలుసు. లేదమ్మా, నేను భోజనం చేసే వచ్చాను. ఆ అబద్ధం వల్ల ఆవిడ ప్రాణం పోదు, నీ ప్రాణం పోదు. అలాగే ఒక దొంగోడు వస్తాడు, తాగుపోతాడు, డబ్బులు ఎట్టుకుపోతాడు. వాడు వచ్చి డబ్బులు ఉన్నాయా అంటాడు. ఎక్కడ ఉన్నాయండి, డబ్బులే లేవు అనడం కూడా పాపం కాదు. ఎందుకంటే వాడు డబ్బులు ఉన్నాయంటే పట్టుకుపోతాడు నెత్తిపతలు కొట్టి. అలాగే ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు, డాక్టర్ గారు లోపలికి కేకేసి ఇతనికి క్యాన్సర్ వ్యాధమ్మ 2 నెలల కన్నా ఎక్కువ బతకడు అన్నప్పుడు బయటకు వచ్చి డాక్టర్ గారు ఏం చెప్పారు అని ఆ రోగిష్టి అడిగినప్పుడు పర్వాలేదు, తగ్గిపోతున్నారు, బతుకుతావన్నారు. ఆ అబద్ధం వలన ఎవ్వరికి నష్టం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఒక మంచి కోసము చెప్పే అబద్ధము తప్పు కాదు, కానీ సాధ్యమైనంత మట్టుకు అబద్ధం ఆడకూడదు అనేది ఒక నిర్ణయంగా ఉండాలి. హల్లెలూయా. అబద్ధీకులందరూ అగ్నిగుండములో వేయబడుదురు. ఇప్పుడు చెప్పండి, మనం వాక్యం ధ్యానం చేసిన ప్రకారం ఆకాశం మీద దేవుని నిచ్చెన పైన దేవుడు ఉన్నాడు. ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు. చూసారండి, ప్రపంచంలో ఆకాశం మీద నుంచి, పరలోకం నుంచి కిందకి రావాలంటే యేసు క్రీస్తు ద్వారానే రావాలి. కింద ఉన్నవారు పైకి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. హల్లెలూయా. వింటున్నారా? యేసు క్రీస్తు ద్వారా ఎవరైనా వెళ్లకుండా ప్రయత్నం చేసిన వారు అగాధములో పడిపోతారు. దానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ఒక 10-15 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందుకే తొందరగా ప్రారంభించాను. జాగ్రత్తగా వినండి. ధనవంతుడు 3 అంతస్తుల మేడపైన చాలా సుఖముగా ఉండేవాడు. కింద దరిద్రుడు అయిన లాజరు కురుపులతో అనారోగ్యంతో ఉండేవాడు. లాజరు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, ధనవంతుడు దేవుడికి ఇష్టడుగా లేడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరణము వచ్చును, అందరికీ వచ్చును. హల్లెలూయా కదా. బాగా డబ్బున్నాయనికి మరణము ఆగదు, బాగా డబ్బు లేనాయనికి మరణము ఆగదు కదా. దేవుడు అందరినీ ఎక్కడ సమానం చేశాడు? ఉండగా మాత్రం నేను జమీందారుని, నేను మంత్రిని, నేను నాయకుడిని, నాకు చాలా ఆస్తి ఉంది. ఈ పిచ్చోళ్ళు కూడా ఆస్తి ఉన్నవాడు వెనకాల కుర్చీ పట్టుకు తిరుగుతారు. కానీ కుర్చీ పట్టుకు తిరిగేవాడు చచ్చిపోతున్నాడు, కుర్చీలో కూర్చునేవాడు చచ్చిపోతున్నాడు. వాడు చేస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు. పాస్టర్ గారు చనిపోతున్నారు, విశ్వాసులు చనిపోతున్నారు. వింటున్నావా? ఏం చూస్తున్నావు? పాస్టర్ గారు చనిపోతున్నారు, విశ్వాసులు చనిపోతున్నారు. అవునా కదా. మరణం వచ్చును. ఇక్కడ మరణం రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? మాట్లాడాలి. నేను చనిపోనండి అన్నవాళ్ళు చేయొద్దండి. నేను చనిపోను అన్నవాళ్ళు అందరికంటే ముందు చనిపోతారు.
కాబట్టి మరణము అందరినీ సమానం చేసేస్తుంది. అందరూ శ్మశానం దగ్గర సమానమే కదండి. ఆ శ్మశానం దగ్గర కాల్చేవాళ్ళు, పూడ్చేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఒకవేళ శవాలు లేచి నన్ను ఎందుకు పూడుస్తున్నారు, నన్ను ఎందుకు కాలుస్తున్నారు అని అడుగుతాయా? ఆడు నేను కాల్చడం చూశాను, పూడ్చడం చూశాను. కాల్చేటప్పుడు కాళ్ళు చేతులు పైకి లెగుతాయండి. మన కాళ్ళు చేతులు ఇలాగ పైకి లెగుతాయండి. ఈ కాల్చేవాడి దగ్గర కర్ర ఉంటుందండి, ఒక్క పోటు పొడుతాడు, ఆ కాళ్ళు చేతులు పటపట కొడతాడు, మళ్ళీ కింద పడతాయి. కట్టె వంకర ఏది తీరుస్తుందంట? పొయ్యి. వంకరగా ఉన్న పొల్ల కూడా పొయ్యిలోకి వెళ్ళాక నిదానంగా అయిపోతుంది. కాబట్టి ఆ చచ్చిపోయినాడు, రాయ్ నా కాలు పొడుతున్నావేంట్రా, నా చెయ్యి పొడుతున్నావేంట్రా అంటాడా? మాట్లాడరండి, తొందరగా మాట్లాడాలి. ఒకవేళ ఆయన జమీందారు అనుకోండి, బాగా డబ్బున్నవాడు అనుకోండి, రాయ్ నాకెంత డబ్బు ఉందరా, నా కాలు ఎందుకు పొడుతున్నారా అంటాడా? ఒరేయ్ లోపల అనుకుంటాడు కాల్చేవాడు, ఒరేయ్ మీరు అందరూ నాకు ఒకటేరా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారా, దేవుడు మరణం అనేది పెట్టి అందరిని సమానం చేసి పడేసాడు. ఇక్కడ చచ్చిపోతారు ఈ లోకంలో ఉండగా. మేము కమ్మోళ్ళు అండి, మేము రాజులు అండి, మేము పెద్ద కాపులు అండి, ఆడ తూర్పు కాపులండి, ఈడ చిన్న కాపులండి, ఆడ పెద్ద కాపులండి. పాస్టర్ గారు ఎవరు, పాస్టర్ గారు ఎవరు మీకు తెలుసా? మాకు అమ్మాయినే. అవునా? కులాలను బట్టి సంఘాలు. సార్ ఆర్ఆర్కే మూర్తి గారు విజయవాడలో ఒక సంఘం ఓపెన్ చేశాడంట, దాని పేరు కమ్మ సంఘం అంట. నేనన్నాను, కమ్మ సంఘం ఆర్ఆర్కే మూర్తి గారు ఓపెన్ చేయటం ఏంటి, ఆయన బ్రాహ్మణ్స్ కదా, కమ్మ సంఘం కమ్ముడు ఓపెన్ చేయాలి కదా అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, బ్రాహ్మలో కమ్ముడు కంటే ఎక్కువ అండి, పర్లేదు. అబ్బా, ఆహా, మరి యేసుక్రీస్తు ఎవరు, మరి యేసుక్రీస్తు క్యాస్ట్ ఏంటి, అది కూడా తెలుసుకోండి. మరి యేసుక్రీస్తుని అందరూ ఆరాధిస్తున్నారు ఎందుకు? చూసారా ఎంత అబద్ధాన్ని నమ్ముకుంటున్నారు, కులాలను నమ్ముకుని. మరి మరణం దగ్గర ఈ కులవాడు కాళ్ళు, ఈ కులవాడిని పాతి పెట్టకూడదు అనేది ఉందా? లేదు కదా. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, మీలో భేదములు ఉండకూడదు. హల్లెలూయా. దేవుడి దగ్గర ఉండే భేదాలు రెండే, ఒకటి పరిశుద్ధులు, రెండు పాపులు. చెప్పండి, పరిశుద్ధులు, పాపులు చెప్పాలి. రెండే కులాలు దేవుడికి, పరిశుద్ధులు, పాపులు. కాబట్టి దేవదూతలు పైనుంచి కిందకి రావాలంటే యేసయ్య ద్వారా రావాలి. మళ్ళీ కిందకు వచ్చిన దేవదూతలు పైకి వెళ్ళాలంటే యేసయ్య ద్వారా వెళ్ళాలి. లూసిఫర్ అనే దేవదూత దేవుడి దగ్గర ఉండేవాడు. వాడు గర్వించితే యేసు వాడిని కిందకు తోసేశాడు, పాతాళానికి తోసేశాడు. ఈరోజు సాతాను అనపడుతున్నవాడు వాడే. వాడు చాలాసార్లు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను పైకి వెళతానంటే కుదరదు అన్నాడు. లూసిఫర్ని పైకి వెళ్ళనివ్వడు యేసు. వింటున్నారా? మరి గబ్రియేలు, మిఖాయేలు లాంటి దూతలు పైనుంచి కిందకి వస్తారు, కింద నుంచి పైకి వెళతారు. గట్టిగా హల్లెలూయా. వింటున్నారా? యేసుక్రీస్తు యొక్క పర్మిషన్ లేకుండా ఏ ఆత్మ పరలోకానికి వెళ్ళదు, ఏ ఆత్మ నరకానికి వెళ్ళదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ మాటలన్నీ దేవుడు మన నతనీయేలుతో చెప్తున్నాడు. నతనీయేలు అంటే ఇశ్రాయేలుగా పిలిచాడు. ఈ ఇశ్రాయేలు అనే అతనితోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు చాలా అద్భుతమైన దృశ్యాలు చూడబోతున్నావు. మరి అందరూ చూడరా? చాలామంది చూడరు.
ఏంటా దృశ్యము? నేను నిచ్చెనగా ఉండటం నువ్వు చూస్తావు, నేను మధ్యాకాశానికి రావటం నువ్వు చూస్తావు, దేవదూతలు పైకి కిందకి తిరగటం నువ్వు చూస్తావు, దేవదూతలు ఆయన పిల్లల నొసట ముద్రించటం నువ్వు చూస్తావు, మహిమా దేహాన్ని ధరిస్తావు, నా రాజ్యానికి వస్తావు. హల్లెలూయా! ఎన్ని వాగ్దానాలు నతనీయేలుకి దేవుడు చేశాడు చూసారా? నతనీయేలు బ్రతికుండగానే దేవుడు ఈ వాగ్దానాలన్నీ చేశాడు. ఎందుకు చేశాడు? ఒక మనిషికి, పౌలుకి, పేతురుకి, నతనీయేలుకి, ఫిలిప్కి, వీళ్ళందరికీ దేవుడు వాగ్దానాలు ఎందుకు చేశాడు అనేది మనం గ్రహించుకుని ముగించుకుందాం. భయంకరమైన వర్షంలో జరుగుతున్నా మనకు ఇంతవరకు ఇబ్బంది రాలేదు దేవుడు కృపను బట్టి. కాబట్టి వీళ్ళందరికీ చేసిన వాగ్దానం మనకి చేశాడా? ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఈ నతనీయేలుకి ఇలాంటి గొప్ప వాగ్దానం దేవుడు ఎందుకు చేశాడు? నతనీయేలట యేసు ప్రభు చెప్తున్నాడు, కపటము లేనివాడు. హల్లెలూయా చెప్పండి. ఏమి లేనివాడు? చూసారా? కపటము అంటే పైకి ఒకటి, లోపల ఒకటి. పైకి నటన, ప్రేమిస్తున్నట్టు, భక్తిగా ఉన్నట్టు, దారపోసేస్తున్నట్టు, అన్నీ ఇచ్చేస్తున్నట్టు, చాలా గొప్పగా ఉన్నట్టు పాస్టర్లు, విశ్వాసులు నటించేవారే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. నటించేవారే. ఒక ఆయన చోడవరంలో మాటికి ఏడుస్తున్నాడు పాస్టర్ గారు. నాకు మీకు నిజమే చెప్తాను, సాధారణంగా నాకు ఏడుపు రాదు అసలు. ఒకవేళ ఏడుపు ఎంత ట్రై చేసినా పని అవ్వదు. నువ్వు ట్రై చేయకన్నాడు దేవుడు. అన్నాను, నీకు ఎప్పుడు నవ్వుతూనే ఇచ్చాను, ఏడుతూ నీకు రాదు అన్నాడు. హల్లెలూయా! కావాలని ఏమి ఏడుస్తామండి మనం? కొంతమంది కావాలని ఏడుస్తారండి. సరే, ఏడుపు దగ్గర రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏడవాలంటే అప్పుడు ఏడగలుగుతారు వాళ్ళు. గొప్పతనం కదా అది. కాబట్టి నేను విశ్రాంతి తీసుకునే టైంలో ఆయన మాటకి ఏడుస్తున్నారు పాపం. నాకు ఏడుపే వస్తలేదు అన్న. ఆయన కూడా ఉన్న ఆయనతో చెప్పాడంట. కాలేబ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు నాకు కూడా 2 సంవత్సరాలు. అతను కూడా ఉన్నవాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఎక్కడ చెప్పకండి, మీ పాస్టర్ గారు బాధపడుతున్నారు, ఆయనకి ఏడుపు వస్తలేదని. మా పాస్టర్ గారు మాటికి ఏడుస్తానికి కారణం ఏంటంటే, ఆయన జేబులో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుంటాడు కర్చీపులో. ఈ ఉల్లిపాయ ముక్కలు అలా పెట్టుకున్నప్పుడల్లా కళ్ళు వెంటనే నీళ్లు కారుతాయి. చెప్పకండి, నా ప్రాణం తీసేస్తాడు అన్నాను. ఓహో, అదే ఏడుపు కారణం. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. కపటం. అమ్మా, చిక్కుపోయావా తల్లి, ఎంత చిక్కుపోయావు, ఈవిడ దొన్నపోతులాగా ఉంటుంది, ఈవిడిని చిక్కుపోయింది అంటది కదా. ఎవరైనా ఇప్పుడు మనలో లావుగా ఉన్నవాడు మీద చేసి ఇలా చిక్కుపోయేవేంటంటే అంతకన్నా నాటకం ఏం కావాలి? ఎంత నాటకం అది కదా. కపటం కదా. నిజంగానమ్మా రాత్రి నా కల్లోకి వచ్చావమ్మా అని ఏడుతుంది ఒక ఆవిడ కల్లోకి ఏడొచ్చిందో సచ్చిందో ఎవరికి తెలదు. ఇలాంటి కపటపు మాటలు, మోసకరమైన మాటలు, వేషధారణ అయిన మాటలు. అంచేత దేవాది దేవుడు అంటున్నాడు, నతనీయేలట స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి. మనసు ఎలా ఉండాలి? చాలా హాయిగా దేవుడికి. అందుకే దేవుడు అన్నాడు, కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వకూడదా? మీ హృదయం నాకు ఇస్తే ఆ హృదయంలో నేను విశ్రాంతి తీసుకుంటాను. మరి నీ హృదయం కలవరంగా ఉంటే ఆయన ఎక్కడ ఉండగలడు? నీ హృదయంలో బాబాయ్ అంటే ఎంతసేపు ఉంటాడు లోపల? ఆయన అయ్యి బాబోయ్ దీని తగలే చంపేస్తున్నాను అనుకుని బయటికి వెళ్ళిపోతాడు.
కదా. హృదయం నిండా ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ హృదయంలోనే. మీ అమ్మ అలాంటిదేనా? మీ అమ్మని ఎలాగ అంటున్నావు? మీ అమ్మ అప్పుడప్పుడు ఏడుతుందా? అది ఒప్పేసుకుంది, చదువు చెప్పేసింది. అప్పుడప్పుడు ఎవరో గుర్తుకొస్తారు ఆవిడకి, పాపం ఏడుస్తుంది. సరే, అంచేత ఈ హృదయం ప్రశాంతంగా ఉండాలి. మీకు ఒక మాట చెప్పేసి 5 నిమిషాలు. ఒకరోజు 2006 డిసెంబర్ 24, ఈరోజు కూడా 24, కానీ ఇంకా 4 నెలల టైం. 18 సంవత్సరాల కిందట నేను, నా భార్య, నా పిల్లలందరం పైన పడుకున్నాం. కింద మా అబ్బాయి స్నేహితులు పడుకున్నారు. సరే, 2, 3 అయింది. నేను లేచేటప్పటికి మా అబ్బాయి సోఫాలో పడుకుని ఉన్నాడు. స్వయంగా మా అబ్బాయి డైరెక్ట్గా పడుకుని ఉన్నాడు. ఇదేంటి, వీడెప్పుడు వచ్చాడు? ఒకవేళ కింద నిద్రట్టగా పైకి వచ్చి పడుకున్నాడేమో అని నేను లెగిసి బాత్రూమ్కి వెళ్ళి తలుపు నెమ్మదిగా వేసి మళ్ళీ వచ్చి పడుకున్నాను. పడుకుని వీడు ఎప్పుడు వచ్చాడు అనుకుంటూ పడుకున్నాను. పడుకున్నాక నాకు స్వరం వినిపిస్తుంది. ప్రభు వైపుకి కాళ్ళు అలా చాపి పడుకున్నావేంటి ఇశ్రాయేలు అంటున్నాడు. హల్లెలూయా. ప్రభువా అని కాళ్ళు గబుక్కుని తీసుకుని చూసేటప్పటికి సోఫాలో ఇంకా పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు వీడు. మళ్ళీ కాళ్ళు ఈ పక్క పెట్టేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ నిద్రపోయాను. అయితే నా ఉద్దేశంలో మా అబ్బాయి అనే అనుకుంటున్నాను. అనుకున్నాక తెల్లవారుజామున 5:30, 6 లేచి నేను చూసేటప్పటికి లేడు. సరే, కిందకెళ్ళి తలుపు కొడితే ఎవరో తలుపు తీయలేదు. 8 లేచారు వాళ్ళు. లేచిన తర్వాత నాకు చాలా కంగారుగా ఉంది. ఎరా, ఏంటి రాత్రి నువ్వు పడుకుని మళ్ళీ ఎప్పుడు వెళ్ళేవరా అన్నాడు. నేను అసలు రానే లేదు. గట్టిగా దేవుని వస్తుంది, నేను అసలు రాలేదు అన్నాడు. ఓ ప్రభు సుమే అన్నాడు కదా. ప్రభు ఎంత విశ్రాంతిగా సోఫాలో పడుకున్నాడేంటి అని చెప్పి నేను గబగబా పైకి వెళ్ళి మోకరించి చాలాసేపు ప్రార్థన చేశాను. ప్రభువా, రాత్రి ఎందుకు అలా కనిపించావు నాకు, ఎందుకు కనిపించావు నాకు అని దేవుణ్ణి అడిగినప్పుడు, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుటకు నేను కనబడి ఉన్నాను. హల్లెలూయా. ఆ రోజు నుంచి నా సేవ ఇంకా బాగా అభివృద్ధి అయిపోయింది. కాబట్టి మా ఇంట్లో దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే మా హృదయాల్లో కలవరం లేదు, మా హృదయంలో గందరగోళం లేదు, మా కుటుంబంలో గందరగోళం లేదు, దెబ్బలాటలు లేవు, కొట్లాటలు లేవు. చూసారా? అంటే నా కుటుంబం గురించి నేను మీతో గొప్పగా చెప్పుకోవటం లేదు. మీకు అందరికీ తెలుసు, మా కుటుంబంలో ఉన్నవారు అందరి గురించి మీకు తెలుసు. నేను మీతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ దేవుని విశ్రాంతిలోనే ఉన్నాము. లేదంటే నేను ఊరుకోను. రోజు అబ్బాయితో, కోడలతో, అమ్మాయితో, అల్లుడితో, పిల్లలతో, భార్యతో మాట్లాడుతూనే ఉంటాను. జాగ్రత్త, జాగ్రత్త. నా మనవడు మనవరాలు వచ్చారు ఇక్కడికి, ఆడుతూ చెప్తాను, మీరు పాస్టర్ గారు మనవలు, మీరు అందరిలాగా జాగ్రత్తగా లేకపోతే కష్టము. అలాగే నా భార్యకి, అలాగే నా కొడుక్కి, కోడలకి, కూతురికి, అల్లుడికి వారం రోజులు నా కొడుకు కోడల దగ్గర కూర్చుని వాళ్ళకి ప్రతి పగలు రాత్రి వాక్యాన్ని బోధించాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాగున మా హృదయాల్లో యేసుకు తప్ప ఎవరికి స్థలము లేదు. హల్లెలూయా. మా హృదయాల్లో యేసుకు తప్ప ఎవరికి స్థలము లేదు. మీరు కూడా ఈ రోజున యేసయ్యకు స్థలం ఇవ్వండి. వ్యర్థమైన వాటిని బయటికి తోసేయండి. అంచేత ప్రభువు విశ్రాంతి తీసుకుంటాడంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మీకు తెలియదు కనుక చెప్పి ముగిస్తాను.
ఉదాహరణకు యేసు ప్రభు మన హృదయములో ఆయనకు విశ్రాంతి దొరికింది అంటే నీకు విశ్రాంతి దొరికింది. హల్లెలూయా. నీ హృదయంలో కలవరం ఉంటే నీకు కలవరమే మిగిలింది. నీకు కలవరమే మిగిలింది. నా హృదయంలో యేసు ఉంటే నా హృదయం ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే, ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే. ఆయన కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే, తాను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే, తానే వారి దేవుడై ప్రతివుడు తానే వారి దేవుడై ప్రతి బాష్ప బిందువు తుడచున్, ప్రతి బాష్ప బిందువు తుడచున్. మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే. ఆలయమాయనే ప్రజ్వలించు దీపం బాయనే, జలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే. ఇప్పుడు మనతో యేసున్నాడు అనుకోండి, ఎంత హాయిగా ఉండు. నాతో యేసు ఎంత హాయిగా. ఆ బూతులు ఎందుకు వస్తాయి? ఆ గొడవలు ఎందుకు వస్తాయి? ఆ గందరగోళం ఎందుకు వస్తుంది? దేవుడు ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను నిన్ను హాయిగా నడుపుతున్నప్పుడు నీకు నువ్వే ఆ పిల్లోడిని ఇందాక నుంచి బాధపడుతుంది చూడండి అంటున్నాడు. కొడుతుంది, తొక్కుతుంది, నొక్కుతుంది. ఆవిడికి ఆ పిల్లోడి వల్ల విశ్రాంతి లేదు. చూడండి. మరి నేను నిన్ను క్రమమైన మార్గంలో నడిపించుచుండగా నీకు నీవే చెరుపుకొంటివి. ఈరోజు ఏడ్చే వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే చెరుపుకున్నారా, దేవుడు చెరిపేశాడా? చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, వింటారా? మీలో అప్పులు చేసిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఎందుకు ఎత్తుతారు? అప్పులు తీర్చిన వాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు. మీకేం పని పాట లేదా? బైబిల్ చెప్తుంది అప్పు చేయవు. ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? నీ సౌకర్యాలు, నీ షోకులు, నీ గొప్పల కోసం చేసావు. అంతేనా? ఎందుకు చేసావు నువ్వు? చెప్పండి. చెప్పనా? ఒక 20 సంవత్సరాల కిందట ఒక ముసలాయన నాకు పాఠం చెప్పాడు. చాలాసార్లు చెప్పాను మీకు. నేను బస్ స్టాండ్లో కూర్చున్నాను, ఎక్కడికో వెళ్తాను, ఆయన బస్ స్టాండ్లో ఉన్నాడు. ఏం తాత హాయిగా కూర్చున్నావు అన్నాను. నేను ఎప్పుడు హాయిగానే ఉంటాను అబ్బాయి అన్నాడు. నేను ఎప్పుడు అంతే అన్నాడు ముసలాయన. చాలా హాయిగా ఉన్నాడు, సంచోడు పెట్టుకుని కూర్చున్నాడు. ఏంటి, ఏం చేస్తున్నావు, ఏ ఊరు అన్నాను. దువ్వ దగ్గర ఏదో ఊరు చెప్పాడు, కొండెపాడో ఏదో. మా అమ్మ ఏం చేస్తున్నాను? మా అమ్మ వెళ్ళిపోయింది అన్నాడు. చచ్చిపోయింది అన్నాడు. ఎలా బతుకుతున్నావు అన్నాను. ఓ 1000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, ఓ 15 కేజీలు బియ్యం ఇస్తుంది. బియ్యం
కొండ మీద వండుకుంటాను, పొయ్యిలు పొలలో ఏరుకుని తెచ్చుకుంటాను. ఒక చిన్న ఇల్లు ఒకటి ఉంది, ఆ పొలలతోటి అన్నం వండుకుంటాను, గంజి కాసుకుంటాను, వార్చుకుంటాను. ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ పెట్టుకుంటాను, కాస్త ఉప్పు వేసుకుంటాను, ఆ గంజిలో అన్నం వేసుకుని తింటాను. 16-17 సంవత్సరాల నుంచి ఇదే నా భోజనం. మరి పిల్లలు లేరా? ఉన్నారు. మనవలు లేరా? ఉన్నారు. వాళ్ళు ఎవరింటికి భోజనానికి వెళ్ళను. వాళ్ళు మా ఇంటికి వచ్చినా, నేను వాళ్ళ ఇంటికి వచ్చినా ఈ పాటికి చచ్చిపోతున్నాను. నేను ఈ భోజనం వల్ల బతుకున్నాను. మరి డబ్బు ఏమాత్రం ఉందన్నాను. 2 లక్షల దాకా ఉందన్నాడు. నీకెందుకో చెప్పాలనిపించి ఎవరికి చెప్పను. అసలు ఖర్చు ఎక్కడవుతుంది నాకు? బియ్యం గంజి సరిపోతున్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు అలాగే ఉంది, ఇదివరకు నేను దాచుకున్న డబ్బు అలాగే ఉంది, ₹1 ఖర్చు లేదు. బుద్ధి లేని వాళ్ళు, పనికి మళ్ళీ ఎదవలు, దరిద్రులు అప్పులు చేస్తారు. నాకెందుకన్నాడు. అయ్యి బాబు, ఇది కూడా నన్ను తిడతాడేమో అనుకున్నా. ఎంత హాయిగా బతుకుతున్నాను నేను. అబ్బాయి, లోకం అంతా కోరుకుంటాడు ఒక్కొక్కడు. నేను ఒకటే కోరుకుంటున్నాను, దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడా అని. మరి 2 లక్షలు ఏం చేస్తా అన్నాను. నేను చనిపోయిన తర్వాత 2 లక్షలు ఏమైతే నాకెందుకు అన్నాడు. మీలో ఎవరికి ఉందా ఆలోచన? చనిపోయి చచ్చిపోతుందా? నేను చచ్చాక నా డబ్బు ఏమవుతుందని. మరి ఏం చేస్తావు అన్నాను. ఇంటికి వస్తారు, నేను చచ్చిపోయాక ముందు నన్ను కాల్చిపాట ఎలాగున్నా పుణుక్కుంటారు ఇల్లంతా పుణుక్కున్నప్పుడు డబ్బులు కనపడతాయి. ఎవడికి కావాల్సింది అడు పట్టుకుని పోతాడు. బతికుండగా ఏమన్నా ఎవడికి నేను చచ్చిపోయాక ఆడు పట్టుకుని పోతారు. అప్పుడు అనుకున్నాను, ఇతడు నిజంగా యేసు ప్రభువులో ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కళ్ళ దగ్గర సంఘంలో ఈ మాట లేదు. ఏమండి 12,000 అంటున్నారండి, ఏమండి 40,000 అంటున్నారండి, ఏమండి 3,000 అంటున్నారండి. అంటే ఏంటి? అప్పు, ఖర్చు, అబద్ధాలు, అప్పులు, మోసాలు. మళ్ళీ ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. ఏమిస్తావు దేవుడికి? నీ బొందా? నీ దగ్గర నుంచి దేవుడా ఏం కోరుకోవటం లేదు. ఎందుకు చేసావు నువ్వు? ఆ రోజు నిర్ణయించుకున్నాను, బస్ స్టాండ్లో నేను, నా భార్య, నా పిల్లలు ఏముంటే అది తింటాము, ఎవరి దగ్గర ఇలాగ చెయ్యి చాపము. హల్లెలూయా. అలాగే బతికాం. మీకు అందరికి అదే చెప్తున్నాను. దాని పేరేంటో తెలుసా? విశ్రాంతి. హల్లెలూయా. ఎంత విశ్రాంతిగా ఉంటామండి. మనకున్నదేదో మనం తిని, మనకున్న దాంతో మనం పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. మరి ఎందుకు కెలుక్కుంటున్నారండి? బతుకులు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? అన్నకుమారి గారు చెప్పండి. దేని బట్టి? నోరు తెరువమ్మా. దేని గురించి బతుకులు నాశనం చేసుకుంటున్నారో? దురాశ. హల్లెలూయా. ఏంటది? దురాశ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీకున్న దానితో తృప్తి చెంది, పౌలు ఒక మాట చెప్తాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి తమను తామే పొడుచుకొని చచ్చిరి. మరి మనమైతే కలిగి ఉన్న దానితో దేవుని యందు భయభక్తులు కలిగి, అన్న వస్త్రములు కలిగి, దేవుని కృపతో హాయిగా జీవించుదాము. హల్లెలూయా. నాకు అన్నీ కావాలి. మా ఇంటి పక్కన ఇల్లు అమ్మేస్తారని నేను కొనుక్కున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. ఇంటి పక్కన ఇల్లు వచ్చినప్పుడు ఎవరైనా వదులుకుంటారా? ఇంటి పక్కన ఇల్లు వస్తే ఎవరైనా వదులుకుంటారా అని బుద్ధి లేని వాళ్ళు సలహా ఇచ్చారు. కొన్నాను. కొన్నాళ్ళ తర్వాత బోర్డు, ఇక్కడ 2 ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయి. ఏ ఇల్లు? నా ఇల్లు, ఆడిల్లు. కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయిందంట ఎప్సిబా గారు. ఇలాగ అంటారేంటి? అలాంటివి ఏం చేయకండి. మీ అమ్మాయిని చేయనివ్వకండి. కొత్త నీరు వచ్చి
పాత నీరుని కొట్టిపోయింది. ఉన్న జీవితం కూడా ఖాళీ. నేను చెప్పేది విశ్రాంతి గురించి. నువ్వు ఆకాశమునకు ఎక్కి ఆ దేవాది దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే ఇవన్నీ మానేయాలి. హల్లెలూయా. నేను పొడుగురాజుకు కూడా చెప్తున్నాను, ఆనందంలో అప్పు చేసేసి బిల్డింగ్ కట్టేసాడు అనుకోండి, ఆనందం కాస్త ఆవిరైపోతుంది. అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉందాము. హల్లెలూయా. మరి ఫైనల్గా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే మనందరినీ ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళాలని. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఇంతవరకు చెప్పినవన్నీ మీరు పాటించినప్పుడు ఈ కలవరాలు గందరగోళాలు తెచ్చుకోకుండా ఆదాము హవ్వ హాయిగా ఉంటూ సాతాను మాట విని జీవితం మొత్తం నాశనం చేసేసుకున్నారు. ఈ అప్పులు చేసే వాళ్ళందరూ ఆదాము హవ్వలాంటి వాళ్ళే. సాతాను మాటని పనికిమాలిన పనులు చేస్తారు. దేవుడు తనను నమ్మిన వారికి అన్నము వస్త్రము ఇస్తాడు. హల్లెలూయా. సింహపు పిల్లలైనా లేమి గలవై ఉంటాయి, కానీ మనకి కొదువ ఉండదు. దురాశ దుఃఖానికి చేటు. కలిగి ఉన్నదానితో తృప్తిగా ఉందాం. ఎవరిని పాడు చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు, ఎవరిది ఆశించొద్దు. మనం దేవుడితో సహవాసం చేసి ఆయన విశ్రాంతిలో ప్రశాంతంగా జీవిస్తూ ఆయన రాజ్యానికి వెళ్ళిపోదాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాల మందు సువార్తలో మీరు చెప్పిన అనేక విషయాలు బట్టి స్తోత్రాలు. అలాగ మేమందరము జీవిస్తూ నీతో కలిసి ఉండే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే అందరూ మరి ఆహారం తీసుకుని వెళ్ళండి, జాగ్రత్తగా తిరిగి మంత్రులు